తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లెన్ని? వై నాట్ 175 నినాదం నిజమవుతుందా? భారీ పోలింగ్ తో ప్రజలు ఇచ్చిన సంకేతం ఏంటి? రాష్ట్రంలో కొనసాగుతున్న పోస్ట్ పోల్ హింసకు కారణం ఏంటి? ఈ అంశాలపై ఇవాల్టి వారధి గెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డితో మాట్లాడదాం. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 040234900015, 040234900016, అలానే వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నమస్కారం అండి రవిచంద్ర గారు. ఏపీలో భారీగా పోలింగ్ జరిగింది. ఇది అధికార పార్టీకి నష్టమంటారా, అనుకూలమే అంటారా? ఏపీలో ఏదైతే రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగిందో బహుశా దేశంలో ఇప్పటివరకు అన్ని ఫేసుల్లో జరిగిన ఎలక్షన్స్ కన్నా కూడా అత్యధిక పోలింగ్ జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందుంది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నేరుగా దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు అవినీతికి తావివ్వకుండా ఏవైతే నేరుగా డీబీటీ సిస్టమ్ ద్వారా ఇచ్చారో దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయలేదు. అంత స్థాయిలో ఇన్ని రకాల స్కీమ్స్తో ప్రభుత్వ సంక్షేమం మొత్తం కూడా ప్రజలకు నేరుగా చేరే విధంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా, మధ్య దళారులు లేకుండా అనేక రకాల పేర్లతో రైతు నుంచి ఇల్లిటరసీ పోగొట్టడానికి అమ్మఒడి నుంచి విద్యా దీవెన, వసతి దీవెన నుంచి అనేక రకాల కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలకు ఉన్నదాన్ని 25 లక్షల రూపాయలకు పెంచడం మనం చూసాం. తెలంగాణలో 5 లక్షలది 10 లక్షల రూపాయలకి ఈ మధ్యనే కొత్తగా వచ్చిన ప్రభుత్వం పెంచిన మాట మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు దాదాపు 3,534 అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ కోవిడ్తో కూడా ఏదైతే మొత్తం కార్పొరేట్ వైద్యం కూడా పక్క రాష్ట్రాల్లో ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా రీఎంబర్స్ చేసే విధానం తీసుకురావడం, వైద్యం దాదాపు సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందే విధంగా చేయడం, అలాగే రైతుకు దన్నుగా యువతకి ముఖ్యంగా 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, డెవలప్మెంట్ లేదనే వాళ్ళకి చెంపపెట్టుగా అనేక రకాల కార్యక్రమాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగాయో ఇవన్నిటితో పాటు మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచే మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ మీద దృష్టి పెట్టి ఎన్నికలకు ముందు 1-2 స్కీములు ఇచ్చి జనాలను ఆకర్షించడం కాకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన 129 హామీల్లో 128 సంపూర్ణంగా అమలు చేసి ఒక్క హామీని పాక్షికంగా అమలు చేసింది. ప్రజలకు చెప్పి మీకు మేలు జరుగుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దు, నన్ను ద్వేషించమని చెప్పిన హీరోయిక్ అప్పీల్ ఏదైతే ఉందో ఈ దేశంలో బహుశా సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు చెయ్యని అప్పీల్, అటువంటి గట్స్ ఇంతవరకు ఎక్కడా మనం చూడలే. నిజాయితీ ఉంది కాబట్టి ఆ గట్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇన్ కంపారిజన్ టు దట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు వర్షం కురిపించి గతంలో 2014లో అధికారంలోకి వచ్చి 650 హామీల్లో ఒక్క హామీ కూడా 5 మొదటి సంతకాలు పెట్టి అమలు చేయని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మట్లేదు. పైగా సూపర్ 6 అని, సూపర్ 7 అని ఉత్తుత్తి హామీలు, లేకపోతే అభూత కల్పనలు ముఖ్యంగా 2 పేపర్ల ద్వారా 3-4 ఛానళ్ళ ద్వారా ప్రచారం చేశారో ఈ అభూత కల్పనల జోలికి ప్రజలు పోలా. ముఖ్యంగా వాళ్ళు నమ్మింది ఒకటే, ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం హఠాత్తుగా ఆగిపోతే ముఖ్యంగా పేదలకు ఇళ్ళు దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినారు, అవి వివిధ స్టేజ్ల్లో ఉన్నాయి. అవి కానీ ఆగిపోతే ప్రతి పథకాన్ని అక్కజల్లెమ్మల చేతిలో పెట్టారు, ముఖ్యంగా ఆడవాళ్ళ చేతిలో పెట్టారు. అందుకే మనం చూసాం పోలింగ్లో మగవాళ్ళ కన్నా 4.12% ఎక్స్ట్రా పోలింగ్ మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేయడం చూసాం. వృద్ధుల్ని వేధించిన తీరు చూసాం, వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీసిన తీరును చూసాం. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకుండా చేయాలని చూస్తే పోలింగ్ అయిన వెంటనే ఈ రోజున వాటిలన్నింటినీ కూడా ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎలక్షన్ కోసమే అయితే ఎలక్షన్ అయిన తర్వాత కూడా మరుసటి 1-2 రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు అమలు చేయడం అనేది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి కారణం. కాబట్టి మేము వై నాట్ 175 నినాదం ఎందుకు తీసుకున్నామంటే మేము చేసిన ప్రతి కార్యక్రమం కూడా కులం, మతం, ప్రాంతం, పార్టీలు, వర్గాలు చూడకుండా అందరికీ, అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి, అన్ని పార్టీల వాళ్ళకి శాచ్యురేషన్ లిమిట్ వరకు ఏదైతే చేసామో దానివల్ల మాకు వచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దానికని వై నాట్ 175 ప్రతి 175 నియోజకవర్గాల్లో అందరికీ ఒకే రకమైన న్యాయం చేసినప్పుడు ఎందుకు ప్రతి నియోజకవర్గం గెలవకూడదన్న టార్గెట్గా మేము పనిచేసాం. ఖచ్చితంగా గత ఎలక్షన్లో 2019లో 151 సీట్లు ఏవైతే మాకు వచ్చాయో దాదాపు 160 సీట్ల దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఎండోర్స్ కాబోతుందో, తిరిగి ఆశీర్వదించబడబోతుందో ఒక జన సునామీని రాబోయే జూన్ 4న చూస్తారు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. రైట్, మనకు కాల్ ఉన్నారు మనోహర్, డెట్రాయిట్ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు
నమస్తే సార్. ఒక 2-3 పాయింట్స్ అండి. నమస్తే అండి. సార్, మెయిన్ ఏంటంటే ప్రజలు కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టి అదొక్కటే పరిపాలన అనుకొని ఓటు వేశారా, లేకపోతే సంక్షేమము అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి అంటే పరిశ్రమలు రాకపోవడం, కంపెనీస్ లేకపోవడం, ఐటీ పరిశ్రమ అయితే ఎక్కడ ఎస్టాబ్లిష్ కాకపోవడం, 3 క్యాపిటల్స్ అన్నారు, ఏ ఒక్క సిటీ డెవలప్ చేయకపోవడం, జాబ్ క్యాలెండర్ చేయలేదు, మెగా డిఎస్సి చేయలేదు, సిపిఎస్ రద్దు అన్నారు కాలేదు, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అని చెప్పారు, చీప్ లిక్కర్ నాసిరకం మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి 50 రూపాయల బాటిల్ 300కి అమ్మారు. సో ఇవన్నీ ఎందుకు కారణాలు కాకూడదు మీరు ఓడిపోవడానికి, మీకు ఓటు వేయకపోవడానికి? అంటే కేవలం బటన్ నొక్కడం, డబ్బులు పంచడం మాత్రమే పరిపాలన అయితే మీకు ఓటు పడతాయి. కానీ హోలిస్టిక్ వ్యూగా ప్రజలు ఇవన్నీ అంటే అభివృద్ధి, సంక్షేమము, ఉద్యోగ ఉపాధి కల్పన, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ చూస్తే కనుక మీకు ఓటు ఎందుకు వేయాలి అని ప్రజలు అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఇద్దరు సిస్టర్సే మాకు ఓటు వేయొద్దు అని చెప్పారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకండి అని ఇద్దరు సిస్టర్సే ప్రచారం చేస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎలా నమ్ముతారు? మహిళలు వచ్చారు, క్యూలో ఉన్నారు, కానీ మీకే ఓటు వేస్తారని గ్యారంటీ ఏంటి? కాబట్టి మీ లెక్కలు మీకున్నాయి, అందరి లెక్కలు అందరికీ ఉన్నాయి. కానీ ఇది మాత్రం చాలా పెద్ద సస్పెన్స్. ఇది ఒక పెద్ద కేస్ స్టడీగా మారుతుందండి. అంటే సంతోషం మనోహర్ గారు, ఏదైతే మీ ఆశాభావం ఉందో అది అడియాస్ అయ్యే దూరం ఎంతో దూరం లేదు. మరో 17 రోజుల్లో కౌంటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ రోజున ఉదయం 10:30 తర్వాత ట్రెండ్స్ రావడం మొదలవుతాయి. మధ్యాహ్నం 2 గంటలకి కంప్లీట్గా పూర్తి అవగాహన వస్తుంది మేము చెప్పింది ఎంతవరకు నిజమైంది అనేది. మేము కూడా ఎక్కువ ఈ గ్యాప్ పీరియడ్లో ఒకరినొకరిని విమర్శించుకోవడం కాకుండా మీరు అడిగిన వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు విమర్శిస్తే, అన్నదమ్ములు విమర్శిస్తే, తండ్రి కొడుకు తల్లి ఒక పార్టీలో, చెల్లి ఒక పార్టీలో, లేకపోతే రకరకాల వాళ్ళు రకరకాల పార్టీలో ఉంటున్నారు. అందుకని విమర్శించినంత మాత్రాన అవన్నీ కూడా నిజమైపోవు. అంతేకాదు వాళ్ళు కోరుకోనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలు దీవించకుండా పోరు. మరీ ముఖ్యంగా బటన్ నొక్కడం అంటున్నారు. బటన్ ఎవరు పడితే వాళ్ళు నొక్కలేరండి, చిత్తశుద్ధి ఉండాలి, సీఎం గారే నొక్కాలి. ఖచ్చితంగా దాన్ని నొక్కడం బటను అని చాలా చీప్గా తీస్తున్నారు. అదే విధమైన బటన్లు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నొక్కల, కేవలం డబ్బులు నొక్కారు, వాళ్ళకి కావాల్సిన జన్మభూమి కమిటీల వాళ్ళతో నొక్కిచ్చారు, ఆ తర్వాత వాళ్ళ నాయకులతో నొక్కారు, రకరకాల స్కీముల్లో మొత్తం నొక్కారు, అమరావతి స్కాముల్లో టోటల్గా నొక్కేశారు. కాబట్టి ఆ నొక్కుడు కార్యక్రమాన్ని వదిలేసి ప్రజలకి పారదర్శకమైన ఏదైతే బటన్ ద్వారా డీబీటీ అనే దాన్ని పరిచయం చేశాడో దీన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎవరు మార్చడానికి కూడా సాహసించే పరిస్థితి లేదు. రాబోయే కొన్ని డికేడ్స్ వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. మీరు అన్నారు ఐటీ పరిశ్రమ కూడా వైజాగ్ క్యాపిటల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంత వేగంగా డెవలప్ అవుతుందో, ఎన్ని రకాలుగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉందో. అంతేకాదు మీరు ఇండస్ట్రీలే రాలేదన్నారు, 172 చిన్న పెద్ద పరిశ్రమలు వచ్చాయి. ఇన్ఫోసిస్ వచ్చింది మా హయాంలోనే. అంతేకాకుండా 4 పోర్ట్లు ఒక్క 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మేము ఒక రామాయపట్నాన్ని ఫస్ట్ బెర్త్ పూర్తి చేసాం, 2వ బెర్త్ రెడీ అవుతుంది. అలాగే బందర్ పోర్ట్ కానీ, కాకినాడ గేట్వే పోర్ట్ కానీ, మరి మూలపాడు శ్రీకాకుళంకి సంబంధించిన పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా ఆదాయంని పెంచే పోర్ట్లు కాకుండా వాటితో పాటు 10 ఫిషింగ్ హార్బర్స్, ఆక్వా సంపదని ఇబ్బడి ముబ్బడిగా ఎక్స్పోర్ట్ ద్వారా మేము ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే సంపద ఏదైతే ఉందో సంపదని సృష్టించడం అంటే ఇది. మేము పోర్ట్ లెడ్ సిటీస్ని డెవలప్ చేయబోతున్నాం. ఈ 4 ప్రాంతాల్లోనే కాదు, కోస్టల్ కారిడార్ అంతా కూడా డెవలప్ చేయబోతున్నాం. పోర్ట్ లెడ్ సిటీస్ ఎప్పుడైతే వస్తాయో యువతకు ఉపాధి ఆటంతట అదే వస్తుంది. వైజాగ్ క్యాపిటల్ సిటీగా ఏదైతే పరిపాలనా రాజధాని అవుతుందో ఖచ్చితంగా ఐటీ ఇండస్ట్రీ అక్కడ వేళ్ళునుకుంటుంది. మాకంటూ ఒక రూట్ మ్యాప్ ఉంది. కానీ అనేక రకాల అడ్డంకులు సృష్టించి కోర్టుల ద్వారా అడ్డం పెట్టారు. కానీ సూర్యుడిని ఎక్కువసేపు ఆపలేరు, మబ్బులన్నీ తొలగిపోతాయి. కొత్తగా ఏర్పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి రాగానే మరింత వేగంగా మరింత గొప్పగా పరిపాలన ఉంటుంది. ముఖ్యంగా కోవిడ్ 2 సంవత్సరాల పాటు వేధించిన కోవిడ్ రోజుల్లో ప్రజలందరినీ కాపాడుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా నాయకులంతా కూడా రాష్ట్రం వదిలి పారిపోయి పొలమని జూబ్లీహిల్స్లోనో లేకపోతే ఫామ్ హౌస్లోనో దాక్కున్నారు. ప్రజలు బతుకుంటే మళ్ళీ ఓట్లు అడగచ్చు, ముందు మనం బతుకుండాలని వాళ్ళు ప్రయారిటీ తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా జనంలో ఉండి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడున్నారు? రైట్. సో ఊహించని ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అంటే ఈ కామెంట్స్ని ఎలా తీసుకోవాలంటారు? మేమేదైతే చెప్పామో వై నాట్ 175 అని మీరు చూస్తారు పూర్ణిమ గారు. ఖచ్చితంగా జూన్ 4వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం
ఎమ్మెల్యేగా ఓడిపోబోతున్నారు. 100% గ్యారెంటీగా చెప్తున్నాం. మాకున్న ఆ పోల్ ప్రామాణికత గురించి పూర్తిగా ఒక అవగాహనకు వచ్చాక ఏదో కక్షపూరితంగా చెప్పడం కాదు. పవన్ కళ్యాణ్కి టైట్ ఫైట్ ఉంది, లోకేష్కి టైట్ ఫైట్ ఉంది, మరి హిందూపురంలో బాలకృష్ణ పరిస్థితి కూడా అంతే ఉంది. ఎవరూ క్లియర్గా గెలిచే పరిస్థితిలో లేరు. మరి 175కి 175 వస్తాయా, 160 వస్తాయా, 162 వస్తాయా మేము చెప్పలేం. కానీ గతంలో మేము సాధించిన సంఖ్య 151 సీట్లకు మించి మా పరిపాలనకు ఆశీర్వాదం దొరకబోతుంది. మంత్రి గారు, పోలింగ్ ముగిసిన తర్వాత హింస రాజుకుంది. ఇది ఎవరి వైఫల్యం అంటారు? హింస రాజుకోవడం అనేది నిజంగా దురదృష్టకరం. ముఖ్యంగా ఎలక్షన్ సందర్భంగా కొన్ని గొడవలు సృష్టించాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఫ్యాక్షన్ జోన్లలో, ముఖ్యంగా ఫ్యాక్షన్ జోన్ అంటే తాడిపత్రి, మాచర్ల ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. పల్నాడు ప్రాంతం కానీ అటు రాయలసీమ ప్రాంతం కానీ గతంలో కూడా ఫ్యాక్షన్ జోన్గా ఉండేది. కానీ మా హయాంలో మొత్తం పరిపాలన 5 సంవత్సరాల కాలంలో ఫ్యాక్షన్ అనే గొడవలు లేకుండా, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఒకసారి జరిగినాయి. ఖచ్చితంగా కొట్లాట్లు, లేకపోతే కర్రలతో కార్ల మీద దాడులు, మరి ప్రవోకింగ్ చర్యలు, బండలతో మనుషుల్ని చంపాలని చూడటం, మరి ఇవన్నీ కూడా జరిగాయి. మీరు గమనించినట్టయితే అక్కడ తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న కుటుంబమే. అలాగే పెద్దారెడ్డి కుటుంబం కూడా ఫ్యాక్షన్లో బాధితులు, ప్లస్ అటాకింగ్లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే టు సర్వైవల్ అక్కడ 2 గ్రూపులు కూడా ఫ్యాక్షన్లో ఉన్నాయి. అదేవిధంగా మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రకాల ఎన్నికల్లో కూడా మొత్తం యునానిమస్గానో లేకపోతే మొత్తం సీట్లు గెలవడం అక్కడ జరిగిన క్రమంలో అక్కడ నాయకులు ఎవరు తెలుగుదేశం పార్టీకి దొరక్కపోతే 7 మర్డర్ కేసుల్లో, ముఖ్యంగా హత్య కేసుల్లో ఏవైతే నిందితుడిగా ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని, ఎవరినైతే ఆ ఏరియాకి రాకూడదని గతంలో తడిపారుగా బయట ఉంచిన వ్యక్తిని టికెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ముందు నుంచే ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత గొడవలు జరిగిన క్రమంలో మళ్ళీ కొన్ని రోజులు దూరంగా పెట్టి ఎలక్షన్ టైంలో మళ్ళీ తిరిగి అతన్ని అక్కడ ప్రవేశపెట్టి ఎలక్షన్ ఉపన్యాసాల్లో చంద్రబాబు నాయుడు స్వయంగా అందరినీ పరిగెత్తిస్తాడు బ్రహ్మారెడ్డి అంటే. ఏదైనా చేసిన పనులు ఉంటే చెప్పుకోవాలి. మరి క్యాండిడేట్లు పరిగెత్తిస్తారు, ఒక్కొక్కళ్ళ లెక్కలు తేలుస్తారు, రెడ్ బుక్ పెట్టుకొని లోకేష్ తిరగడం, ఒక్కొక్కళ్ళ మీద కక్ష సాధింపు, మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం, కనీసం 12 కేసులు పెట్టి ఎవరైనా ఉంటేనే కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను గుర్తిస్తున్నాను లోకేష్ లాంటి వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా హింసని ప్రేరేపించే అవకాశాలున్న అంశాలుగా చూడాలి. ముఖ్యంగా ఓడిపోతున్న నైరాస్యంలో ఏదైతే పోలింగ్ బూతుల మీద దాడి చేశారో వాటి రిటాలియేషన్లో వైసీపీ నుంచి కూడా ప్రతిఘటన అనొచ్చు, లేకపోతే ఎదురు దాడులు అనొచ్చు, హింస జరిగిన మాట వాస్తవం. ముఖ్యంగా మమ్మల్ని ఎలా బ్లేమ్ చేస్తారు? ఇప్పుడు ఎవరైనా పార్టీల వాళ్ళు కొట్టుకున్నప్పుడు దాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత సంబంధిత పోలీస్ అధికారుల మీద, అక్కడున్న అధికారుల మీద ఉంటుంది. ఎందుకంటే అధికారులు మొత్తం ఇంక్లూడింగ్ పోలీస్తో సహా, కలెక్టర్లతో సహా అందరూ ఎలక్షన్ కమిషన్ యొక్క పర్వ్యూలో ఉన్నారు, వాళ్ళ నిఘాలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అధికారాలు ఏముండవు, ఖచ్చితంగా కూడా నిలదీయాల్సి వస్తే ఈసీని నిలదీయాలి. అందుకే ఎలక్షన్ కమిషన్ సిఎస్ గారిని, డీజీపీ గారిని ఢిల్లీకి పిలిచి చివాట్లు పెట్టి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు, ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్లను కూడా కొన్ని ముఖ్యంగా విమర్శలు చేయడం కూడా మనం చూసాం సిఈసి నుంచి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎక్కడైతే సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయో ఎక్కువ పారామిలిటరీ దళాలని దింపాల్సింది. కానీ ఈసారి పోలింగ్లో ప్రతి ఒక్క జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ పోలీసు యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. నేను కూడా దాదాపు 78 పోలింగ్ బూతుల్లో తిరిగాను నెల్లూరులో, కానీ ఎక్కడ కూడా పోలీసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. నేను ఎప్పుడు ఇంత తక్కువ సంఖ్యలో పోలింగ్ బూతుల దగ్గర పోలీసులు ఉండడం నేను చూడలే. రైట్, మరో కాల్ ఉన్నారు, ఇంతియాజ్ కాల్ చేశారు. ఇంతియాజ్ గారు. సార్ జస్ట్ నాదొక 2-3 పాయింట్స్ అండి. బేసిక్గా ఈ పర్సంటేజ్ పెరిగింది కదండి, చిన్న అనాలిసిస్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1,25,000 గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఉద్యోగాలు ఇచ్చారండి. వీళ్ళ ఓట్స్ గొంప గుత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే పడతాయి, ఎందుకంటే ఆయన ఇచ్చిన ఉద్యోగాలు. ప్లస్ ఈ టీచర్లు వాళ్ళు ఏదో 4 లక్షలు ఈ బ్యాలెట్స్ పడ్డాయన్న దాంట్లో కూడా మొత్తం ఒక 30-70 ఉండొచ్చు, అంతేగాని మొత్తం టీడీపీకి పడ్డాయని చెప్పలేము. మెజారిటీ అక్కడ కూడా వైసీపీకే వచ్చింది. ప్లస్ లేడీస్ లో ఆల్మోస్ట్ లేడీస్ మొత్తం నిలబడి వేసిందే, వాళ్ళకు వచ్చే పథకాలు వెళ్ళిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాకపోతే మా పథకాలు వెళ్ళిపోతాయి, మా బతుకులు బాగుపడవు, మళ్ళీ మేము అధపాతాళానికి వెళ్ళిపోతాం అని చెప్పి నమ్మి పేద బలహీన బడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, బీసీ మైనారిటీలు వీళ్ళందరూ వచ్చి నిలబడి వేసిన ఓట్లే సార్. అవ్వాతాతలు. నేను నెల్లూరులో పోల్ బూత్ లో కూడా నేను ఉన్నానండి. నేను వైసీపీ తరఫున నేను చాలా ప్రచారం చేశాను, నిలబడి నేను నా డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వచ్చానండి జగన్మోహన్ రెడ్డి ఖలీల్ గారి కోసం.
ఎంపీ విజయసాయిరెడ్డి గారి కోసం కూడా ఓటేశానండి. నేను చూశానండి, ప్రతి మనిషి అక్కడికి వచ్చిన పోల్ బూత్ లో ఉన్న ప్రతి మనిషి మీద ఒకటే, వాళ్ళ మొహంలో ఒకటే, ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి, పథకాలు రావాలంటే ఫ్యాన్ రావాలి. ఎవరు మాకు ఐటీ కంపెనీలు కావాలి, మాకు 3 క్యాపిటల్లు 50 రూపాయలకి మందు అని చెప్పి ఎవరు మాట్లాడలేదండి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే పథకాలు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఇదండి యాక్చువల్ గా జరిగిన ఓటింగ్ ప్యాటర్న్. దానివల్లే మీరు చూస్తే నైట్ వరకు కూడా నిలబడి ఓట్లు వేసింది వాళ్ళేనండి. వీళ్ళే రేపు గెలిపించుకుంటున్నారు. ఈ రోజు సార్ చెప్పినట్టు 151 వచ్చినా ఆశ్చర్యపడవలేదండి. ఆ విధంగా యాక్చువల్ గా ఓటింగ్ జరిగింది. ఆయన చేసిన సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ని కాపాడింది. మళ్ళీ ఇదే రిటర్న్ కి ఆయన్ని కాపాడుతుంది. మళ్ళీ ఆయన ఫామ్ చేస్తున్నారండి గవర్నమెంట్. రెండో విషయం, వీళ్ళు టీడీపీ వాళ్ళు నోటికి ఇష్టం వచ్చినట్టు మేము బుక్కులు రాసేసాం, అది రాసేసాం, ఎర్ర బుక్ రాసేసాను మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు జరిగేదన్నీ యాక్చువల్ గా వాళ్ళ వల్లేనండి. వీళ్ళు ఎస్పీలు మార్చారు, అది మార్చారు, పోలీసులు మార్చి ఇప్పుడు జరిగే ప్రతి దానికి వెనకాల దెర్ ఇస్ ఎ కాన్స్పిరెన్సీ. ఈ కాన్స్పిరెన్సీకి చంద్రబాబు నాయుడు గారికి చాలా లింక్ ఉందండి. వాళ్లే చేయిస్తున్నారు, మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. టీడీపీ దీని వెనకాల నుండి చేయిస్తుందని. ఇంతియాజ్ గారు, మీరు కూడా నెల్లూరుకు వచ్చి ఓటేసి అన్నారు. నేను అక్కడే ఉన్నా. దాదాపు 78 బూతులు నేను ఏదైతే తిరిగానో, మహిళలు ఏదైతే పెద్ద సంఖ్యలో ఉన్నారో అనేక మందితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఆగిపోతే, ఇప్పుడు నిర్మిస్తున్న ఇళ్ళు అర్ధాంతరంగా ఆగిపోతే, చంద్రబాబు నాయుడు గారు ఉత్తుత్తి హామీల్ని మేమేం చేసుకోవాలి, మేము అన్యాయం అయిపోతామని చెప్పి, దాంతోపాటు కోవిడ్ రోజుల్లో వాళ్ళ ప్రాణాలను రక్షించారనే కృతజ్ఞతా భావం. ముఖ్యంగా ఈ నాయకులందరూ ఆ రోజు ఎటుపోయారు నాయన, ఎవరు లేరు కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయారు. నాయకుడు అంటే సమస్య వచ్చినప్పుడు నిలబడి ఆ సమస్య కోసం పోరాడి, ఆ సమస్యతో పోరాడి జనాల్ని కాపాడేవాడు నాయకుడు అవుతాడు. మరి సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య, ప్రాణాల మీదకి వస్తుందంటే, వైరస్ అంటే భయపడి హెల్మెట్లు పెట్టుకొని కూడా రాకుండా వేరే రాష్ట్రాల్లో దాక్కొని బతుకున్న వాళ్ళని చూసుకుందామని చెప్పి తర్వాత ఎప్పుడో తాపీగా వచ్చి ఎలక్షన్ ప్రచారం అవన్నీ మర్చిపోయారని ప్రజల మతిమరుపు మీద ఏదైతే గేమ్ ఆడారో ప్రజలు కరెక్ట్గా వాత పెట్టారు. ఖచ్చితంగా కూడా పైన జగన్మోహన్ రెడ్డి గారిని, కింద ఫ్యాన్ గుర్తుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా అతి సామాన్యుడిగా ఉన్న ఖలీల్ అహ్మద్ గారు నెల్లూరు నుంచి గెలవబోతున్నారు. ముఖ్యంగా అనేక రకాల సంస్కరణలు ఏవైతే తీసుకొచ్చారో, ముఖ్యంగా చాలామంది ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి ఎప్పుడు కూడా నోటి మాటగా వాగ్దానాలు చేస్తారు కానీ నిజంగా డెలివరీ చేసే టైంలో ఎప్పుడు సీట్లు ఇవ్వరు. అతి సామాన్యుడికి ఒక టిప్పర్ డ్రైవర్కి, ఒక వార్డు మెంబర్కి, ఒక జెడ్పీటీసీ మెంబర్కి, ఒక డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ అహ్మద్ గారికి, లేకపోతే ఈ విధంగా ఏదైతే సీట్లు ఇవ్వడం జరిగిందో, సోషల్ జస్టిస్ అనేది, సామాజిక న్యాయం అనే ఒక పునరేకీకరణ ఏదైతే జరిగిందో, అభినవ అంబేద్కర్ లాగా ఏదైతే ధైర్యంగా నిలబడ్డాడో, తన చేసిన మంచి పనుల ద్వారా అతి సామాన్యులను కూడా ఎలక్షన్ రాజకీయంలో గెలిపించగలనని నమ్మాడో జగన్మోహన్ రెడ్డి గారు, దాని జనాలు నిజం చేయబోతున్నారు. ముఖ్యంగా 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లలో 100కు పైగా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాడో, ఇది ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. ఈ ఎలక్షన్ ఖచ్చితంగా దేశం అంతా కూడా ఈ వైపు చూసే విధంగా ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. అందుకే నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. మనకు కాల్ ఉన్నారు, సురేందర్ రెడ్డి సౌదీ అరేబియా నుండి కాల్ చేశారు. సురేందర్ రెడ్డి గారు. నమస్తే అండి, సురేందర్ రెడ్డి అండి నా పేరు. మేడం నమస్తే అండి. రవిచంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, ఫస్ట్ టీవీ9 కి థ్యాంక్స్ చెప్పాలంటే, ఎందుకంటే రజనీకాంత్ గారి ఇంటర్వ్యూ తోటి చాలా అసలు విపరీతమైన క్రేజ్ వచ్చిందండి. ముందుగా టీవీ9 వారికి, రజనీకాంత్ గారికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలండి. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. సురేందర్ రెడ్డి అండి నా పేరు. నమస్తే అండి సురేందర్ రెడ్డి గారు. రవిచంద్ర రెడ్డి గారు, ఎలక్షన్ పోలింగ్ అయితే బాగా జరిగిందండి, సంతోషము. కాకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం కొంత నిరుత్సాహం అయితే నేను చూశానండి. కొంతమంది అంటే నేను విన్న వాళ్ళు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు సర్కిల్లో కానీ కొంత నిరుత్సాహపడ్డారండి వాళ్ళు. ఎలక్షన్ పోలింగ్ జరిగిన విధానం కావచ్చు, అంటే ఎలా ఉంటుందో మన గవర్నమెంట్ అనే వస్తా అని కొంచెం డౌట్ఫుల్ చాలా మంది ఉందండి. కానీ నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీమ్ తో మాట్లాడిన దాంతో చాలా స్ట్రాంగ్ అయిపోయారండి. కాకపోతే అంటే నాకు అనిపించింది ఏంటంటే, మనం చేసిన పనులు, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మనం ఇంకా ప్రజల్లోకి ఇంకా స్పీడ్ గా తీసుకెళ్ళలేకపోయినాం అనే ఒక అంటే నా అనాలిసిస్ సార్ అది. నేను లాస్ట్ టైం మనకు విష్ణు గారు వచ్చినప్పుడు కూడా చెప్పానండి, మళ్ళా విష్ణు గారు వచ్చినప్పుడు కూడా చెప్పాను అదే మాట అన్నాను. కాకపోతే సార్ విష్ణు గారు ఏమన్నారంటే, ఆ రోజు వాళ్ళకున్న మీడియా కానీ వాళ్ళకున్న వీళ్ళు ప్రపగండ చేయడం ఎక్కువ ఉన్నదంటే, ఎంతసేపు మనం కూడా ఆధారంగా చేసి మాత్రం తిప్పి కొట్టుకోవడం ఉంటే అంటే కార్యకర్తలకు ఈ టైప్ ఆఫ్ ఆందోళన ఉండకపోవచ్చు నా అభిప్రాయం సార్, అంతే. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి కొంచెం చాలా హ్యాపీ సార్, చాలా అంటే టూ మచ్ హ్యాపీగా ఉన్నాము. ఇక రిజల్ట్ కోసం వెయిటింగ్ సార్, అంతే. ఇక సురేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా
చేసేవాడి కన్నా చెప్పేవాడు ఎప్పుడూ ఎక్కువ కాదు. తాత్కాలికంగా వినేదానికి బాగున్నట్టు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఏదైతే భ్రమింపజేసిన నెగిటివ్ మీడియా ఏదైతే ఉందో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అలాంటి చర్యల్ని మానుకోకపోతే వాళ్ళు ఫలితాన్ని అనుభవించే రోజు దగ్గరలో ఉంది. ఎందుకంటే తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా సీరియస్గా దీన్ని తీసుకుని ఉంది. ఖచ్చితంగా కూడా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టు, లేకపోతే వార్తలు ఏవైతే ఉన్నాయో వార్తలుగా చదవాలి. వండి వార్చినవి లేకపోతే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేవి అవి వార్తలు కావు. వాళ్ళ మనోగతానికి తగ్గట్టుగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి గ్యాస్ కొట్టడానికో లేకపోతే ఆయన ఇచ్చే డబ్బులు తీసుకుని ఆయనకు కావాల్సిన స్పాన్సర్డ్ ఐటమ్స్ని ఏవైతే ఆ వార్తాపత్రికలు రోజువారీ డైలీలు కానీ లేకపోతే ఉదయం సాయంత్రం డిబేట్ల పేరుతో చేసే ఆ నానా యాగి కానీ ఏదైతే ఉందో, ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్పడంతో పాటు రాబోయే రోజుల్లో కొన్ని చర్యలకి మేము మా పార్టీ తరఫున కూడా ఉపక్రమించే అవకాశం ఉంది. వాళ్ళు ఆ ఫలితాన్ని అనుభవించే రోజు దగ్గరలో ఉంది. రైట్, ఇందాక మనం హింస గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ టీడీపీ నేతల దగ్గర నుండి వస్తున్నది ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని. మేము ఓడిపోతాం అనుకుంటే మేము ఎందుకు దాడి చేస్తాం? ముఖ్యంగా పోలింగ్ను అడ్డుకోవడానికి ప్రయత్నించింది, అసహనంతో దాడి చేశారన్నది వాళ్ళ వర్షన్. అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుంది. ఇదే నెగిటివ్ మీడియాని ఇందాకే చెప్పా ఒక కాలర్ దానికి. అంటే వాళ్ళు చేసి దొంగే దొంగ దొంగ అని అరిచి వాళ్ళు జనంలో కలిసిపోయే రకాల వాళ్ళు. ముఖ్యంగా కూడా ఏ రోజు కూడా ఇదే తంతు మనం చూస్తూనే ఉన్నాం. అసలు నాయకత్వమే లేదు. నాయకత్వంలో బలిమి ఉంటే ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జెండాలు తప్ప జనానికి మేలు చేయాలనే అజెండా లేదు. అజెండా అని చెప్పి సూపర్ 6, సూపర్ 7 ఏదైతే పెట్టారో వాటి గురించి ప్రచారం లేదు. మేనిఫెస్టో ఏదైతే పెట్టారో ముగ్గురు కలిసి పెట్టిన కూటమిని, దాంట్లో మోడీ గారి ఫోటో కానీ పురంధేశ్వర్ గారి ఫోటో కానీ మాయమైపోయింది. కనీసం బీజేపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఆ మేనిఫెస్టోని తాకడానికే అసహించుకున్నారు. కనీసం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ మేనిఫెస్టో ఊసెత్తలే. ఏదైతే ఆ పేపర్లు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా ఏదైతే ఫ్రంట్ పేజ్ యాడ్స్ ఇచ్చారో ఆ యాడ్స్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ లేడు. ముఖ్యంగా బాబు ఫోటో ఒకటే ఉంది. అంటే ముగ్గురితో మొదలై ఇద్దరితో కొనసాగి ఒక్కరిగా మిగిలి ఆఖరికి అతను కూడా ఓడిపోయే పరిస్థితిలో ఈరోజు ఉన్న వాళ్ళకి అసహనం అంటే ఏందనేది వాళ్ళకి తెలుసు. ఒక్కరుగా ఉండి అందరినీ ఎదుర్కొని నేను చేసిన పని బాగుంటే నాకు ఓటేయండి, నేను చేసిన పనులు మీకు చేరి ఉంటే నాకు ఓటేయమన్న వాళ్ళకి అసహనం ఎక్కడ ఉంటుంది? ఒకవేళ మేము కక్ష సాధింపు చర్యలో లేకపోతే దాడులు చేయాలనుకుంటే 5 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో మేము అధికారంలో ఉన్నాం, మేము అనుకుంటే దాడులు చేసేవాళ్ళం కాదా? కాకపోతే డీజీపీ అప్పుడు మా కంట్రోల్లో ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం యంత్రాంగం అన్ని వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి. ఎప్పుడన్నా దాడులు జరిగాయా? ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్న వ్యవస్థల్ని వాటిని నిందించాల్సింది పోయి మమ్మల్ని అనడం అనేది, వాళ్ళు ఎంత చేసినా, కూటమి కట్టినా లేకపోతే మాటల కోటలు కట్టినా, అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేసినా నిర్ద్వందంగా ఓడిపోతున్నారు. కాబట్టి ఇప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఉంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఇలాంటి దాడులు చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఏదైనా 1 కక్షలు ఇప్పుడే తీసేసుకుని మ్యాగీ చేసి వాళ్ళు దౌర్జన్యాలు చేసినందు వాళ్ళు గెలిచారని చెప్పుకునేదానికి చంద్రబాబు నాయుడు యొక్క పన్నాగం తప్ప, ఎలక్షన్స్ ఫెయిర్గా జరగలేదని చెప్పుకునేదానికి ఒక కారణంగా దీన్ని చూపించేందుకు ఈ హింసని ప్రోత్సహిస్తున్నారు తప్ప తండ్రి కొడుకులు ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించేవాళ్ళే. మనం పొంగనూరు దగ్గర ఏదైతే చూసామో అక్కడ పోలీసుల మీద దాడి చేయించి దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాహనాలు తగలబెట్టించి ఒక కానిస్టేబుల్ కన్ను పోవడానికి కారణమై మరి దారుణమైన పరిస్థితుల్లో పోలీసులందరినీ రాళ్లతో కొట్టించిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఎలక్షన్ క్యాంపెయిన్లో హఠాత్తుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మిమ్మల్ని ఇప్పుడు చంపేస్తే ఎవరు దిక్కు నీకన్నా 75 ఏళ్ల వ్యక్తికి విజ్ఞత ఉండాలి. అంతేకాదు ముఖ్యంగా ఏది దొరికితే దాంతో కొట్టండి అని ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అనడం, రాయి దొరికితే రాయి, ఏది దొరికితే దాంతో కొట్టమని పిలుపునిచ్చింది చంద్రబాబు నాయుడు గారు. నరంలో ముఖ్యంగా నిర్వేదం, నిస్సహాయత చంద్రబాబు నాయుడుకి ఎందుకు వచ్చాయి? తనను ఎవరు ప్రజలు నమ్మట్లా, తోలుకొచ్చిన జనాలు ఎవరు కనీసం వినట్లా, కనీసం చప్పట్లు కొట్టడంలా. అంతేకాదు రెడ్ బుక్ పెట్టుకొని తిరిగే తనయుడు ఎవరైతే ఉన్నారో లోకేష్, హింసను ప్రోత్సహించే వాళ్ళు తండ్రి కొడుకులు, మేం కాదు. రైట్, మరో కాల్ ఉన్నారు. కిరణ్ డాలస్ నుండి కాల్ చేశారు. కిరణ్ గారు. హలో కిరణ్ గారు, రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. యా హలో రవిచంద్ర రెడ్డి గారు, నమస్తే. కిరణ్ గారు నమస్కారం. యా మీరంటే నాకు చాలా అభిమానం అండి, మీరు చాలా బాగా మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచి యా మీరు ఇంకా కనపడాలని కోరుకుంటున్నాను నేను. అండ్ మీరు ఇప్పటి వరకు మాట్లాడిందంతా విన్నాను, కరెక్ట్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. హింసని ఎంతలా ప్రోత్సహించారంటే మీరు జస్ట్ ఆ పోలింగ్ డే రోజు చూసుకుంటే తెలిసిపోతుంది. ఇదంతా చూస్తున్న ప్రజలకి ఇంకా అర్థం కాదనుకుంటున్నారా? అసలు ఏం చేస్తున్నారో ఈ టీడీపీ గుండాలు,
ఈ టీడీపీ అధికారంలోకి వచ్చినా, ఈ జనసేన అధికారంలోకి వచ్చినా ఈ ఓటు హక్కు కూడా సరిగా లేని ఆ జనసేన పిల్ల సైనికులతో వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు సోషల్ మీడియాలో చేసే కూతులు తిట్టడాలు, ఇట్లా చేయడాలన్నీ ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, పోలింగ్ ఎక్కడైనా ఇబ్బంది కలిగిందంటే అది కేవలం టీడీపీ వల్లనే కానీ వైసీపీ వల్ల కాదు. అండ్ మనం నెక్స్ట్ టైం నుంచి, ఈసారి నుంచి మీరు మాట్లాడేటప్పుడు ఎక్కువ వెల్ఫేర్ మీద కాకుండా మనం ఇంకా ఎందుకంటే నాకు అర్థమైంది మనం ఇప్పటి వరకు వెల్ఫేర్ ఎందుకు చేసామంటే, ఫస్ట్ 2 years కరోనాలో పోయిన తర్వాత మనకి ఫస్ట్ కావాల్సింది ఫుడ్, బెడ్, షెల్టర్. ఇవి ప్రజలకు ఇప్పటి వరకు అందించాం కాబట్టి మనం ఇంకా డెవలప్మెంట్ ఫోకస్ మీద మీరు మాట్లాడతారని నేను కోరుకుంటున్నానండి. నెక్స్ట్ టైం నుంచి మీరు మనం చేస్తున్న డెవలప్మెంట్ గురించి ఇంకొంచెం వివరించండి. చక్కగా చెప్పారు. ముఖ్యంగా అనేక రకాల పరిశ్రమలు ఏదైతే వచ్చాయో, సెంచరీ ప్లైవుడ్ కానీ, బ్లూ స్టార్ కానీ, అపాచీ కానీ, లేకపోతే ఇన్ఫోసిస్ కానీ, బిర్లా కాస్టిక్ సోడా కానీ, లేకపోతే అనేక పరిశ్రమలు ఏవైతే వచ్చినాయో రాబోయే రోజుల్లో అనకాపల్లి దగ్గర విత్ గాడ్స్ గ్రేస్ మన ప్రయత్నం ఏదైతే జరిగిందో సక్సెస్ఫుల్గా అనకాపల్లి దగ్గర దాదాపు 2500 ఎకరాల భూమిని కూడా రెడీ చేసి ఉంచారు. టెస్లా కారు పరిశ్రమ, ముఖ్యంగా దానికి సంబంధించిన ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ పరిశ్రమ ఏదైతుందో ఎలాన్ మస్క్ గారిది ఆల్మోస్ట్ ఫైనల్ కంక్లూజన్లో ఉంది. అంతేకాదు భారీ పరిశ్రమలతో పాటు అటు రిలయన్స్ నుంచి కానీ, గ్రీన్కో నుంచి కానీ, జేఎస్డబ్ల్యూ నుంచి కానీ, ముఖ్యంగా ఇండియన్ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్లే మనకు బ్రాండ్ అంబాసిడర్లుగా నకిలీ సూట్లేసి గతంలోలాగా దావోస్ పోయాం, ఇదిగో వచ్చాం, అందరూ వచ్చేసారని చెప్పి అబద్ధాలు చెప్పినట్టు కాకుండా నిజంగా పరిశ్రమలు వేళ్ళు అనుకునే స్థాయిలో మేము ఏదైతే ప్రయత్నాలు చేసామో ఇవన్నీ కార్యరూపం దాలుస్తున్నాయి. రాబోయే 2-3 ఏళ్లలోనే అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా రాజధాని అనేది ఏదైతే ఉందో, పరిపాలనా రాజధానిగా వైజాగ్ వచ్చాక ఐటీ ఇండస్ట్రీ బలంగా వేళ్ళు అనుకుంటుంది. వైజాగ్ అనేది ఇమ్మీడియట్గా కూడా క్యాపిటల్ కాదగ్గ నగరంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి తలమానికం కాబోతుందో, హైదరాబాద్ తర్వాత వైజాగ్ ఏదైతే అన్ని సౌకర్యాలతో ఉందో రెడీమేడ్గా అక్కడి నుంచి డెవలప్మెంట్ మొదలై ఆ డెవలప్మెంట్తో వచ్చే రెవెన్యూ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి పునాదులు పడతాయి. ఇటు తిరుపతి కానీ, అటు అనంతపూర్ కానీ, ఇటు నెల్లూరు కానీ, లేకపోతే అనేక ప్రాంతాలు, అటు కడప కానీ, లేకపోతే కర్నూలు కానీ, ముఖ్యంగా అమరావతి కానీ, అమరావతిని కూడా అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా మేము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాని మీద ఎటువంటి వివక్ష ఉండదు. ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది. కానీ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మేము వ్యతిరేకం. ల్యాండ్ స్కామ్స్తో గ్రాఫిక్స్ రాజధానికి మేము వ్యతిరేకం. ఖచ్చితంగా కూడా వాటి మీద చర్యలు ఉంటాయి. వీటి మీద దృష్టితో అభివృద్ధి పదంలో రాబోయే రోజుల్లో పరుగులు తీస్తుంది ఆంధ్రప్రదేశ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్, మరో కాల్ ఉన్నారు. తాజుద్దీన్ ఖతార్ నుండి కాల్ చేశారు. తాజుద్దీన్ గారు. నమస్కారం అండి మేడం గారు. నమస్కారం అండి. రవిచంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి రవిచంద్ర గారు. తాజుద్దీన్ గారు నమస్కారం, చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ అండి, చెప్పండి. మీకు ఎన్ని సీట్లు వస్తాయి అండి సార్? మీకు మేము 151 సీట్లకు మించి గెలవబోతున్నాం తాజుద్దీన్ గారు. మిగతా ప్రశ్న అంతా పూర్తి చేయండి, నేను చెప్తాను. వైఎస్ఆర్ సారే వస్తారండి. అది కొద్ది ఆర్పి, అది మళ్ళీ ఆడు ఎవడు ఇంకొకడు ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు కొద్ది మా సీఎంకి తిట్టాడండి. కొద్ది అది ఏదైనా చేయండి మీరు. ఊరికి అలాగా పెద్ద సీఎంకి అలాగా ఒక రాష్ట్రంని పరిపాలించే వాళ్ళకి అలా చెప్తారండి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాగుణం కలిగిన వాళ్ళు తాజుద్దీన్ గారు. అందుకనే అందరినీ క్షమించి వదిలేస్తున్నారు. మా పార్టీలో కూడా మన మీద దాడి చేసే వాళ్ళని నియంత్రించాలి. మేము ఎదురు దాడికి వ్యతిరేకం అండి, కానీ నియంత్రించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని నియంత్రించాలి. ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని, ఎవరు గెలిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా, జనసేన కార్యకర్త అయినా కూడా వన్స్ ఎలక్టెడ్ అండ్ ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి అందరి ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇవ్వకుండా అనేక రకాలుగా దూషణలు ఏవైతే చేస్తున్నారో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటి మీద చర్యలు ఉంటాయని మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కేంద్రంతో సంబంధాలు ఎలా ఉంటాయి? కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎలాగ ఉండాలో ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించి, నిధుల విడుదల గురించి
పరిపాలన అనుమతులు, ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మనం చూసాం, పోలవరంకి సంబంధించిన పాత అనుమతులు చూసాం, అనేక ఇండస్ట్రీలకు సంబంధించిన లాబింగ్ కావచ్చు, నీటి సమస్యలు ముఖ్యంగా కృష్ణా గోదావరి బేసిన్లో ఏదైతే బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయో వాటికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం చాలా ఉంది. వెనుకబడ్డ జిల్లాలైన 4 జిల్లాలు రాయలసీమకి, మరి ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి రావాల్సిన ప్యాకేజ్ ఏదైతే ఉందో వాటికి ఇంకా రాలేదు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా రావాలి. వీటన్నిటి గురించి సాధన కావాలి అంటే ఊరికే అక్కడ ఇక్కడ మాట్లాడి సరిపెట్టడం కాదు, ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే సాధించాలి. అలా సాధించిన నిధుల్లో భాగంగా రెవెన్యూ లోటుతో మొదలైన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్థానం ఏదైతే ఉందో విభజిత ఆంధ్రప్రదేశ్ 16,000 కోట్ల రెవెన్యూ లోటుతో మొదలైన దాన్ని 10,600 కోట్ల పెండింగ్ నిధుల్ని, వాటిలో 16,000 కోట్లలో 10,600 కోట్లను ఒకేసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కోసం సాధించారు. అనేక అంశాలని తీసుకురాగలిగారు. 3 ఇండస్ట్రియల్ కారిడార్ని పక్క రాష్ట్రాలన్నిటితో పోటీపడి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా 3 ఇండస్ట్రియల్ కారిడార్ని ఆంధ్రప్రదేశ్ సాధించగలిగింది. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ సాధించుకోగలిగింది. అలాగే పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి. ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ ఉందో విశాఖకు సంబంధించి వైజాగ్ స్టీల్ని ప్రైవేటీకరించకూడదని, మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇచ్చి తీరాలని, మాకు ప్యాకేజ్ వద్దని, వెనుకబడ్డ జిల్లాలకు సంబంధించి 24,500 కోట్లు రావాలంటే కేవలం 1,050 కోట్లే ఇచ్చి ఇంకా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న కేంద్రం కానీ, జీఎస్టీకి సంబంధించిన అనేక నిధులు పెండింగ్ విషయాలు కానీ ఏవి కూడా ఘర్షణతో రావు. కాబట్టి ఖచ్చితంగా సమన్వయంతోనే ఉంటుంది. అంశాల ప్రాతిపదికన ఏదైతే మాకున్న ఎంపీలు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కేంద్ర ప్రభుత్వంతో పోరాడతారు, అవసరం వచ్చి అన్ని రకాల అంశాలు కరెక్ట్గా ఉన్నాయనుకుంటే వాటికి మద్దతు కూడా ఇస్తారు, అది ఎవరైనప్పటికీ. ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ పేరుతో కీలకమైన డాక్యుమెంట్లు, ఫైల్స్ మాయం చేస్తున్నారన్నది చంద్రబాబు ఆరోపణ. అండ్ గవర్నర్కి ఫిర్యాదు కూడా చేశారు. మరి నిజంగానే డాక్యుమెంట్స్ మాయమవుతున్నాయా? చంద్రబాబు నాయుడు గారు అభూత కల్పనల అద్భుతమైన మేధావి అని ఆయన అనుకుంటాడు, కానీ మాయల మరాఠీ, మాయల ఫకీర్ లాగా ఏదైతే అబద్ధాలు చెప్తాడో వాటికి అంతు పొంతు లేదు. దగ్గరలో ఆయన రిటైర్మెంట్ మనం చూస్తాం. ఎందుకంటే 75 ఇయర్స్ వచ్చినాయి, 80 ఇయర్స్ దాకా పరిపాలించాలని మరి ఒక గట్టిగా పట్టుదలతో అలసట లేకుండా ఆ వయసులో పోరాటం మాత్రం చేశాడు. కానీ అతనిలో నిజాయితీ లేదు. కాబట్టి అతను చెప్పే మాటలు ఒక్కరు కూడా జనం ఎందుకు నమ్మట్లేదు? గతంలో చేసిన పరిపాలన 14 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో ఫలానా పని చేశాను, ఫలానా స్కీమ్ తీసుకొచ్చాను, ఆంధ్రప్రదేశ్కి గతంలో ఈ మేలు చేశాను కాబట్టి అలాంటి మేళ్ళన్నీ మళ్ళీ చేస్తా, నాకు ఒక అవకాశం ఇవ్వమని ఎక్కడా అడగల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి 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 నోరు నొప్పి పుట్టి ఏదైతే రిటైర్మెంట్కి దగ్గరగా వచ్చాడో జూన్ 4 తర్వాత ఎలక్షన్కి ముందే తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటే టోటల్గా దివాలా తీసింది. మరి జూన్ 4 మధ్యాహ్నం తర్వాత టీడీపీ తూర్పు తిరిగి దండం పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవి ఏవి ప్రజలు నమ్మరు, ఎలక్షన్ కమిషన్ నమ్మదు, మరి ఎవరు నమ్మరు. ఎవరూ నమ్మనైన నాయకుడిగా ఎలాగ జనం ఆశీర్వదిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అన్నీ కూడా అభూత కల్పనలు, ఇల్యూజన్ స్టేట్లో ఉన్నాడు. అప్పుడప్పుడు మానసిక సంతులిత తన కూడా కోల్పోతున్నాడు ఆయన. ఎందుకంటే ఉన్నటువంటి సునామీని కంట్రోల్ చేస్తూ అంటాడు, అమరావతిని ఏసీ చేస్తూ అంటాడు, ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్స్ పెడతానంటాడు, లేకపోతే అమరావతిని ఏసీ చేస్తూ అంటాడు. అమరావతి అంటే ఒక బస్సా కాదు కదా, ఒక క్యాపిటల్గా ఆయన ఊహించుకున్న గ్రాఫిక్స్ రాజధాని. దాన్ని ఎలా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు తగ్గిస్తాడు, నేను ఉంటే కోవిడ్ రాకుండా చూసేవాడిని అంటాడు. ఏమన్నా విచిత్రం కాకపోతే మరి వ్యాక్సిన్ తానే కనిపెట్టాడంటాడు. ఒక్కటి కాదు, 2 కాదు, నమ్మితే ఏదైనా చెప్తాడు. వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయినట్టు ఏదైతే సామెత పుట్టిందో ఆంధ్రప్రదేశ్లో, ఆ దేశంలో ప్రతి ఒక్కరు కూడా జోక్గా తీసుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితం రాబోయే రోజులు అతి దగ్గరలో ఖచ్చితంగా కూడా రిటైర్మెంట్ దిశగా పోతా ఉంది. సో వై నాట్ 175 అన్నది నిజం అవుతుందా? వై నాట్ 175 అనేది మా యాంబిషన్. ఒక మ్యాథ్స్ స్టూడెంట్ 100% సాధించాలనుకోవడం ఎంత ఉత్సాహంతో కోరుకుంటాడో 90 రావచ్చు, 99 రావచ్చు, 100 కూడా రావచ్చు, లేకపోతే 80 రావచ్చు. కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో, ఎన్ని మార్కులు వస్తాయిరా బాబు నీకు అని చెప్పి ఒక ఉత్తమమైన మ్యాథ్స్ స్టూడెంట్ని అడిగితే నేను 100% సాధించాలనుకుంటున్నాను చెప్పడం తప్పు కాదు. ఖచ్చితంగా కూడా మేము ఇచ్చిన ఈ ఎలక్షన్ నినాదం ఏదైతే ఉందో వైబ్స్ క్రియేట్ చేసింది దేశం మొత్తం కూడా ఇటు చూసే విధంగా. ఇప్పటికి కూడా బీజేపీ మొత్తం 500 పైగా ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు వస్తాయని ఎక్కడా చెప్పలే. అబ్కీ బార్ 400 పార్ అన్నారే, కానీ వాళ్ళు కూడా కొంత నియంత్రణతో, ముఖ్యంగా మేము ఇంత గట్స్తో ఈ మాట చెప్తున్నామంటే మేము ప్రజలకు ఏదో చేసుంటేనే కదా చెప్తాం, మా మేనిఫెస్టోని అమలు చేస్తుంటేనే కదా చెప్తాం. ప్రజలకు ఇచ్చిన పిలుపు కూడా మీరు చూడండి. నిజాయితీ ఏముంది? ఒక హీరోయిక్ అప్పీల్ ఏదైతే ఉందో, నేను చేసిన మేలు, నేను ఇచ్చిన హామీలు
ఏదైతే మీ గడప గడపకి పరిపాలన వాలంటీర్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి 50 ఏళ్లకు ఒక మనిషిని పెట్టి ప్రభుత్వాన్ని నేరుగా మీ ముంగిట్లోకి తెచ్చాను. గ్రామ స్వరాజ్యం ఎప్పుడో బాపూజీ కళ్ళకంటే ప్రతి గ్రామాన కూడా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే. వాలంటీర్ల వ్యవస్థ కానీ గ్రామ సచివాలయాలు ఉన్న వ్యవస్థ కానీ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఈ దేశంలో మరి ఎక్కడా లేదు. అంతేకాదు కోవిడ్ రోజుల్లో ప్రజలను కాపాడుకోవడానికి కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రజల మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇంత ధైర్యంతో మేము ఆ కెపాసిటీ ఉన్న నినాదాన్ని ఇచ్చాం. కొన్ని సీట్లు అటు ఇటు కావచ్చు, కాకపోతే 175 రాకపోవచ్చు, కానీ 151 పైగా ఖచ్చితంగా గెలుస్తా ఉన్న నమ్మకంతో ఖచ్చితంగా ఉన్నాం. రైట్, అంటే భారీ పోలింగ్తో ప్రజలు ఇచ్చిన సంకేతం ఏంటనుకుంటున్నారు? భారీ పోలింగ్తో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి జన ఆశీర్వాదం. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నది అదే. జనమంతా నన్ను ఆశీర్వదిస్తారు, మిగతా వాళ్ళందరూ కలిసి ఒక్కడిని చేసి అందరూ కలిసి 2 కూటమిల పేరు చెప్పి, ముఖ్యంగా బీజేపీ మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు మరో కూటమిగా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ అనేక చిన్న చిన్న పార్టీలు ఆఖరికి ఇండిపెండెంట్లతో కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సెంట్రిక్గా ఏదైతే విమర్శ కోణంలో చూశారో, కానీ మేము అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అడుగుతున్నాం, ఈ సోకాళ్ళ అన్ని పార్టీలకు కూడా హీరోగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత కోపం అంటే, ఏంటి ఒక్క టర్మ్లో ఇన్ని మంచి పనులు చేస్తే మా ఉనికి ఉండాలనా లేదా? ఫర్దర్గా మేము రాజకీయం ఎప్పుడు చేయాలి? తిరిగి మేము ఎప్పటికీ అధికారంలోకి రాకపోతే మా పార్టీలు బతుకేంటి? ఎల్లకాలం ప్రతిపక్షంలో ఉంటే మా ఉనికేంటి? వ్యవస్థలను ధ్వంసం చేశాడు. వ్యవస్థలు కాదు ధ్వంసం చేసింది, వ్యవస్థలను నేరుగా ప్రజలకి పరిచయం చేశాడు ఆయన. ముఖ్యంగా ఒక సామాజిక మార్పు, ప్రతి పేదవాడు వాళ్ళ బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే రాబోయే జనరేషన్లో వాళ్ళు ఉత్తమమైన ఆ రిజర్వేషన్లు కానీ మరొకటి కానీ ఉండి వాళ్ళు చదువుకొని ఇంకొంచెం పైకి వస్తే ఉత్తమమైన ఉద్యోగాలు సంపాదిస్తే జనరేషన్లు మారుతాయని డిజిటల్ క్లాస్ బోర్డులు ఏర్పాటు చేసి, డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ట్యాబులు ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో పేదవాళ్ళని చదివించి యూఎస్ఏ దాకా పంపించి ర్యాంకుల్లో 111 అనేసుకునే కార్పొరేట్ విద్యాలయాలను అధిగమించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులు ర్యాంకులు పంట పండిస్తుంటే ఓర్వలేని పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో, సాంప్రదాయకంగా రాజకీయాలు చేసే వ్యవస్థను ఛేదించి ముఖ్యంగా జనం కోరుకునే పాలన ఇచ్చి కలల్లో కూడా ఊహించుండ్రు ఇలాంటి పాలన ఒక 5 సంవత్సరాల్లో సాధ్యమని. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ మార్పుకి సంకేతం. ప్రజలకి ప్రభుత్వాన్ని నేరుగా ప్రతి ఇంటికి బాధ్యతగా ఒక మనిషిని పెట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందించిన ప్రభుత్వంగా ఓటింగ్ రోజు సునామీ ఉంటుందని నేను మొదటి నుంచి చెప్తూ వచ్చా. అదే జరిగింది. దేశంలో ఎక్కడా ఊహించని పోలింగ్ జరిగింది. దేశంలో ఎప్పుడు కని ఎరగని మంచి రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి జన ఆశీర్వాదం రూపంలో రాబోతుంది. రైట్, మరో కాల్ ఉన్నారు. మహేష్ దుబాయ్ నుండి కాల్ చేశారు. మహేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి మహేష్ గారు. సార్ చాలా మంది అడుగుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి అని అడుగుతున్నారు కాలర్స్. సార్ నేను 2-3 పాయింట్స్ చెప్తాను. సార్ కరోనా టైంలో మొత్తం అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని పరుగులు పెట్టించి ఆంధ్రప్రదేశ్ జనాలందరినీ కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్. అందుకోసం మనం ఓటేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈరోజు ఎన్నో పొజిషన్లో పెట్టించారు. అందుకోసం మనం ఓటేయాలి. ఇంకొక విషయం సార్. హలో చెప్పండి సార్. ఇంకో విషయం సార్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఇంతలా ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని మనం ముందుగా ఎందుకు కనిపెట్టలేకపోయాము, దాన్ని ఎందుకు మనం డిఫెండ్ చేయలేకపోయాము, ఒక్క దీనికి ఆన్సర్ చేయండి సార్ నాకు. ముఖ్యంగా మీరు చెప్పినట్లు కరోనా టైంలో ఇదే వాలంటీర్ల వ్యవస్థ, ఆశా వర్కర్, అంగన్వాడీ ఈ ముగ్గురు కలిసి ప్రతి ఇంటికి మెడికల్ కిట్ ఇచ్చి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎప్పటికప్పుడు చూసి వాళ్ళ కూరగాయలు అందించి వాళ్ళకి సహకారంగా వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడం కోసం స్థానిక నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు. శానిటైజ్ చేయించడం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంతో పాటు బెడ్స్ గురించి కానీ మరి వివిధ రకాల కార్పొరేట్ ఆసుపత్రులు కానీ అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వలసలు వచ్చేసారు ఆంధ్రప్రదేశ్. కొంతమంది నడిచి కూడా వచ్చేసారు. మన రాష్ట్రాన్ని దాటేటప్పుడు వేరే వాళ్ళకి ఉచితంగా బస్ సౌకర్యం కల్పించి వేరే రాష్ట్రం యొక్క బార్డర్ ఆంధ్రప్రదేశ్ ఊరు ఏదైతే ఉంటుందో అక్కడ దాకా కూడా ఉచితంగా సర్వీస్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ప్రజల పట్ల ప్రేమ ఉండబట్టి ఈ విధమైన కార్యక్రమాలు జరిగాయి. ఇదే వాలంటీర్ల వ్యవస్థని హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఓ పిచ్చోడు ఎవరైతే సినిమా యాక్టర్గా ఉన్నాడో అతను అన్నాడు.
అదే వాలంటీర్ల వ్యవస్థ మీద విషం కక్కుతూ ఒక నిమ్మగడ్డ రమేష్ చేత కేసేయించి తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు సైకిక ఆనందం పొందాడు. కానీ వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అవ్వాతాతలు మామూలుగా కాదు, అవి తిట్లు వినలేనివి, చెవుల్లోంచి రక్తం వస్తుంది, అలా తిట్టారు అతన్ని. అంతేకాదు ఓటుకొచ్చి పోటెత్తారు. ఖచ్చితంగా కూడా ఇవన్నీ కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మేము తీసుకున్న నిర్ణయం కాదు, అది అసలు ఇంతవరకు అమలు కాలేదు. ఇంప్లిమెంట్ కాని చట్టం గురించి 4 పేపర్లు తీసుకొచ్చి ఇలా చింపేయడం, డ్రామాటిక్గా దాన్ని తగలబెట్టడం, అసలు ఏం చెప్పాలో ప్రజలకు ఏం చెప్తే ఓటేస్తారో తెలియని పరిస్థితిలో దుర్మార్గంగా ఆ పేపర్లలో మీ భూమి మీది కాదు అని చెప్పి పతాక శీర్షికల్లో బ్యానర్ ఐటమ్స్ కట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, బాబును మళ్ళీ రప్పిద్దామని కథలు చెప్పి కింద స్లోగన్ వేసుకొని ఆయన నవ్వు మొహాన్ని ఫోటోషాప్ చేసి ఏదైతే వేశారో, ఏడ్చినట్టుండే మొహాన్ని కూడా నవ్వు మొహంతో ఏదైతే ఫోటోషాప్ చేశారో, నిజంగా ఆ ఏడుపు మాత్రమే వాస్తవం రాబోయే జూన్ 4న తెలుతుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఈ నిర్ణయం 40 సంవత్సరాల నుంచి దేశంలో అమలు చేయాలని, ఒక రాష్ట్రంలో కాదు ఒక దేశం మొత్తం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, దాంట్లో ఉన్న విధి విధానాలతో పాటు అనేక అంశాలు నచ్చిన నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్కి సబ్మిట్ చేస్తే కేంద్ర కేబినెట్ ద్వారా నీతి ఆయోగ్ 18 రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేయమని ఏదైతే తాకీదులు ఇచ్చిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం సర్వే మాత్రమే మొదలుపెట్టింది. సర్వే మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు విధి విధానాలన్నీ కూడా ప్రజలకు అవగతమయ్యేలాగా విస్తృతంగా ప్రచారం చేసి కొన్ని కమిటీలు వేసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అభ్యంతరాలు ఉంటే స్వీకరించి మాత్రమే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని స్పష్టంగా చెప్పాం. ఎలక్షన్ సమయం వచ్చింది, ఖచ్చితంగా జనం ఏమారిస్తే అదిగో బూచి ఇదిగో బూచి అంటే భయపడతారని భయపెట్టి ఓట్లు ఏదైతే తీసుకోవాలనుకున్నారో ఆ దుర్మార్గాన్ని ప్రజలు తిప్పికొట్టారు. ముఖ్యంగా ఒక లేఅవుట్ వేసినప్పుడు నార్త్ ఈస్ట్ ప్లాట్ కావాలంటే ఆ ముందే అమ్ముడుపోయిన ప్లాట్ని, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ముందే అమ్ముడుపోయిన ప్లాట్ని 25 మందికి అమ్ముతారు. అలాగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే జరగదు. అంతేకాదు గతంలో స్టాంప్ పేపర్లు పాతవి తెచ్చి డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి, లేకపోతే పాత రోజుల్లోనే వీలునామాని పాత రోజుల్లోనే వేరొకరికి అమ్మానని అవి చెప్పేదానికి లేకుండా ఈ స్టాంప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దాన్ని గెజెట్లో పెట్టి దానికి ఒక స్కాన్ కోడ్ ఇచ్చి ఏదైతే పటిష్టంగా చేస్తారో, ఎవరైనా ఒక స్థలం కొన్నా ఒక పొలం కొన్నా వాళ్ళు ఎంత కొన్నా అది జీవితకాలంలో ఎప్పుడైనా వాళ్ళు అమ్మాలనుకున్నా 10,000 ముద్రలు ఐరిస్తో పాటు ఆ స్కాన్ కోడ్ ఓపెన్ చేయగానే దానికి సంబంధించిన రికార్డ్ అంతా వచ్చి ట్రాన్స్పరెంట్గా ఉంటే వాటిని జెరాక్స్లని దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబుని దాదాపు కొంచెం ఆలస్యంగా మేల్కొన్న మేము సమర్థవంతంగా తిప్పికొట్టాం. ప్రజలు ఎక్కడా కన్ఫ్యూజన్లో లేరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్రారెడ్డి గారు ఈరోజు మాతో వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.